బిడ్డలు ఒక కొడుకు ఒక 20 లక్షలు పెట్టి 2 బిడ్డలు పెళ్లి చేసిన అప్పు చేసి ఇంత ఇల్లు మా మరిది సగం మాది సగం ఇంత మట్టుకున్నాం. ఈయనకు రోగం వచ్చింది, కళ్ళు కాని రావు, పక్షవాతము. ఇన్ని ఏళ్ళ సంది మరి అట్లాంటోడు ఇది రోడ్ ఎందుకు వేసిండు? కరెంట్ బిల్లు ఎందుకు కట్టించుకుండు? కరెంట్ ఇచ్చే, నల్ల ఇచ్చే, రోడ్డు ఇచ్చి వేసి టెక్స్ కట్టుకుని రిజిస్ట్రేషన్ చేసి పర్మిషన్ ఇచ్చి మరి ఆయననే తీసుకున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ అప్పుడే 40 ఏళ్ళ కిందనే. ఇప్పుడు లంచడుకు ఈవిడేమో ఇట్లా చేస్తుండే. మేము ముసలి ఇప్పుడు ఎక్కడ పానం బాగాలేదు. మేము ముసలి ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఆయన డబుల్ బెడ్రూమ్ ఎందుకు? అదే ప్రజలకు ఇష్టమా? లేని వాళ్ళకి ఇష్టమా? ఉన్నోళ్ళ ఇల్లు కూడా కొట్టాలి ఎందుకు? మమ్మల్ని అడిదోలియాలి ఎందుకు? ఇక్కడ ఇన్ని రోజులు సంది మేము తెలిసిన ఏరియా. మళ్ళీ కానలో ఇప్పుడు సత్యతను కడని పోము మేము. మా సాగులో మేము ఎన్నో ఎగుతానో చేస్తాము. మరి ఆడు తోలిచ్చేది మమ్మల్ని ఎందుకు? మా ఇల్లు మాకుంటే సరిపోతుందిగా. రేవంత్ రెడ్డికి అంత బుద్ధి లేదా? గెలిపించింది తప్ప ఇదే న్యాయం చేస్తాడా? ఇదే న్యాయం చేస్తాడా? పేదోళ్ళని బాధ అట్లా వేసేటందుకు ఇంతమంది ఉసురు దాకి ఆయన ఏం బాగుపడాడు, నిండా సంవత్సరం చేయడు, అట్టే నాహనం అయిపోతాడు. ఇప్పుడు అడగలేదా మీరు? ఇప్పుడు ఇట్లా వచ్చి మార్కింగ్ పెట్టిపోయారు, మేము ఎప్పుడు మారుతాము, ఏంది ఎప్పుడు పంపిస్తాము అంటే అడిగినాము. అడిగితే డబుల్ బెడ్రూమ్లోనే తీసుకోర్రి, లేకుంటే మీ ఇష్టము. ఏడ ఉన్నాయి? ఇక్కడనే ఉన్నాయి చుట్టుముట్టు. మీకు వ్యాన్ వస్తుంది, మేము పోయి తాళం చేయిస్తాము, మీరు లైట్ వేసుకొని ఆడ ఉండాలి. మాదే ఈడ చూస్తే గుడి కాడికి అవపడేది, కమాన్ కాడికి. ఆడ చూస్తే ఇడికి అవపడేది. 40 ఏళ్ళు ఆడ నుంచి నీళ్ళు ఎత్తుకొచ్చినాం. అప్పుడు మొత్తం గడిసేను దోమలు అంటే నోట్లో పోయేది దోమలు, గడిసేను దోమలు బురద. మా సాగు మేము చచ్చినాం ఆయల. అప్పుడన్నా వచ్చినా కానీ ఏం కాకపో ఆయన వచ్చింది సంపాదించుకుందాము. ఇవాళ 2 కోట్ల ఆస్తి సంపాదించుకుంటే ఏ బాధ లేకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చుందాము. ఆయన కొడితే ఏమో 1,00,000 రూపాయలు 50,000 వచ్చి పోయింది అనుకుందాము. ఇప్పుడు ఈ మూసీ నదిని మంచిగా చేస్తాము, అందుకని ఈ స్థలం తీసుకుంటాము. ఆయన ఎందుకు ఆయన మంచిగా చేసేది? ఆయన ఎందుకు? మాకు ఆయన అవసరం ఇంతమంది ఉసురు తాగిపోయాను. ఆయన మంచి చేసేది ఇంతమంది ఏడుపు. 3 రోజులు చేస్తాడా మంచి? లేకుంటే మేము మలుపుకున్నామా? మేము మలుపుకోపోతే పుణ్యానికి ఏ భయమే. ఇదే ఇట్లనే ఈ భయానికి మేము ఇద్దరం ఆటో టాక్ వచ్చి చచ్చిపోతాం. అని నిమ్మలం అవుతుంది. అందరు చచ్చిపోతారు ఇట్లనే. రోగాలు వచ్చిన వాళ్ళు ఇది ఆటో టాకు ఏముంది చెప్పు? ఇవాళ రేపు మంచిగా ఉందా? ఇప్పుడు ఈ సీసీ రోడ్ వేసేది అంటున్నారు. అవును, అడిగిన పాయింట్ ఇప్పుడు వేసేది ఏమది? ఇప్పుడా 8 ఏళ్ళు అవుతుంది. 8 సంవత్సరాలు. కరెంట్ చేయకుండా ఏం కాకపో, రిజిస్ట్రేషన్ చేయకుండా ఏం కాకపో, మేము ఇంకో తాను తీసుకుందాము. మాకు కూడా బుద్ధి వచ్చుగా, ఇంకా మంచి తాను తీసుకుందాంగా. ఇది ఇచ్చిపెట్టిపోయి మొత్తం మీద నువ్వు ముఖ్యమంత్రికి ఏం చెప్పదలుచుకున్నా? మా ఇల్లు మాకు కావాలి. మేము ఇన్నేళ్ళ సంది ఉన్నాము, పిల్ల జల్లతోటి మేము వచ్చినాము ఉన్నాము. మాకు అంతా ఊరోలే అయిపోయింది. అందరం ఒక్క ఊరోళ్ళు ఒక్క కాయలమే. మాకు ముసలాయన చేత కాదు. మేము ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్లకు ఏడికి పోము.